ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. వింధ్యకి రాజేష్ని ఇంకా కలవను అని మాటిచ్చాను. అలాంటిది మళ్ళీ కలవాల్సి వచ్చింది. నన్ను ఆయనే కాపాడారు. ఈ విషయం వింధ్యకి తెలిస్తే ఎలా తీసుకుంటుందో ఏంటో. నాకు యాక్సిడెంట్ అయ్యింది అనే దానికంటే రాజేష్ గారు నా దగ్గర ఉన్నారు అనేదే వింధ్యకి పెద్ద విషయంలా కనిపిస్తుంది. అరే రాజేష్, ఏంట్రా ఎప్పుడొచ్చావు? ఒక్కడవే ఒంటరిగా వడ్డించుకుని తింటున్నావేంటి? పిలిస్తే మీ అమ్మొచ్చేది కదా. వాడు చేసిన పనికి పిలవడానికి సిగ్గనిపించుంటుంది. అంతేనా రాజేష్? అమ్మా. ఏంట్రా అమ్మా? ఏంటి నువ్వు చేసిన పని? అసలు నీ మనసుకైనా తెలుస్తుందా నువ్వేం చేస్తున్నావో? అసలు వింధ్యని ఎందుకలా బాధ పెడుతున్నావు? భర్తగా భార్యను పట్టించుకోకుండా ఏంట్రా నీకంత ముఖ్యమైన బయట విషయాలు? వాణి, ముందు వాణ్ణి భోజనం చేయని, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటండి తర్వాత మాట్లాడేది? ఇంట్లో ఎవరు భోజనం చేశారు? మీరు చేశారా, నేను చేశానా, వింధ్య చేసిందా? వీడు వస్తాడని ఆశగా ఎదురు చూసి చూసి కంగారుగా వెతుక్కుంటూ వెళ్ళింది కదా. రే రాజేష్, పాపం వింధ్య ముఖం చూస్తుంటే నీకు జాలి వేయడం లేదరా? ఎందుకు తనని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అసలు ఎప్పుడు ఎందుకు ఇలానే చేస్తున్నావు? ఇంట్లో ఆడవాళ్ళంటే నీకంత అలుసా? అమ్మా, ఏంటమ్మా ఇది? ఇంకా మీ సైడ్ మీరే ఆలోచిస్తారా? నా వైపు నుంచి ఆలోచించరా? నేను ఏ పరిస్థితిలో ఉండి రాలేకపోయాను, అవేమీ మీకు అవసరం లేదా? సిచ్యువేషన్ కుదరినప్పుడు ఒక మాట చెప్పాలి కదా. అయినా ఏంట్రా ఆ సిచ్యువేషన్? ఇదేమైనా ఫస్ట్ టైమా నువ్వు ఇలా చేయడం? ఇప్పటికే 2 సార్లు ఆగిపోయిన ప్రయాణం ఇదిగో ఈ 3వ కూడా ఆపేశావు. కొన్ని చెప్పు, నిన్ను అంత బాధించి రాకుండా ఆపిన ఎమర్జెన్సీ పరిస్థితి ఏంటి చెప్పు? సంధ్య గారికి యాక్సిడెంట్ అయింది. ఏంట్రా నువ్వనేది? సంజయ్కి యాక్సిడెంట్ అవడం ఏంట్రా? ఇప్పుడు తనకి ఎలా ఉందిరా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాన్న. రోడ్ సైడ్ పడుంది, రక్తపు మడుగులో. నాకెందుకులే అని వదిలేసి వచ్చేయాల్సింది. అలా ఎందుకు అంటాంరా? అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. కోలుకునే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంట్లో వాళ్లకు చెప్దామంటే శ్రీకర్కి బాలేదు, వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాలేదు, కంగారు పడిపోతారేమో అని నేనే ఉండాల్సి వచ్చిందమ్మా. అది తప్ప? తప్పు కాదురా రాజేష్, చాలా గొప్ప పని చేశావురా. అవునరా రాజేష్, సంధ్యను కాపాడావు. అంతకంటే మంచి పని ఏముంటుంది? నేనే అనవసరంగా నిన్నొక మాట అనేశాను. వింధ్య అలా ఉండేసరికి. అదేం పర్లేదమ్మా. వింధ్య స్థానంలో నేనున్నా అలానే ఆలోచిస్తానేమో. ఇది 3వసారి ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం. నేనే కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నా అని అనుకుంటుంది. ఏం చెప్పినా అన్ని కారణాలే అని భావిస్తోంది. చాచా, అలా ఎందుకు అనుకుంటుందిరా రాజేష్? నువ్వు తన ఫ్రెండ్ని కాపాడావు. తనకి అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? తనకి మేము ఏదోటి చెప్పి నచ్చజెప్తాంలేరా రాజేష్. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో. కోడలికి మేము నచ్చజెప్తాం. ముందు నువ్వు భోంచేయి. కూర్చో. కూర్చో రాజేష్, కూర్చో.
చాలమ్మా. వింధ్య సిస్టర్ వికెట్ డౌన్ అయింది, అది ఓకే. మరి ఇక్కడ బావ వీళ్ళకేం చెప్పాడు? రియాక్షన్ ఏంటో చూద్దాం. మౌనిక, ఆ, వింధ్య ఏది? ఎక్కడుంది? వచ్చేసిందత్త. పైన తన గదిలోకి వెళ్ళింది. తను ఎలా ఉందమ్మా? చాలా కోపంగా ఉంది మావయ్య. వెళ్ళాల్సిన ట్రిప్పు అన్నిసార్లు క్యాన్సిల్ అయితే ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? చాలా బాధపడుతుందత్తా. ఎవరైనా వెళ్ళి కొంచెం కన్విన్స్ చేయండి. నేను చాలా చెప్పి చూశాను. పాపం బావ కూడా చెప్పారు, కానీ తను వినడం లేదు. వినకపోవడం కాదు, వినే పరిస్థితిలో లేదు. అర్థం చేసుకునే ఆలోచన కూడా తనకిప్పుడు లేదు. తర్వాత మాట్లాడదాం, వదిలేయండమ్మా. అలా ఎలా వదిలేస్తాం రాజేష్? ఉండు, నేను వెళ్ళి కన్విన్స్ చేసొస్తాను. నా భర్తని కాదు, ముందు సంధ్యనానాలి. ఇదంతా దాని ప్లానే అయ్యుంటుంది. నేను నా భర్తతో సంతోషంగా ఉండడం తనకిష్టం లేదు. అమ్మా వింధ్య. అత్తయ్య, ఏంటమ్మా బాధపడుతున్నావా? వాడంతా చెప్పాడు కదా. నీ స్నేహితురాలు ప్రాణం కాపాడినందుకు నువ్వు ఆనందపడాలి కదమ్మా. మరి ఇలా ఉంటే ఎలా చెప్పు? అఫ్కోర్స్, ఏ టైంలో ఆ ట్రిప్ ప్లాన్ చేశామో కానీ అది వెనక్కి పోతూనే ఉంది. ఆ సెంటిమెంట్ నీకు డిసప్పాయింట్మెంట్ కలిగిస్తూనే ఉంది. నువ్వు ఫీల్ అవడంలో తప్పు లేదు, కానీ అక్కడ ప్రాణం సంధ్యది. ఏంటత్తయ్య ఆయన చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారా? అదేంటమ్మా, వాడు నిజమే కదా చెప్తున్నాడు, మరి అలా అంటావేంటి? నాతో ప్రయాణం అన్నప్పుడే ఇలా ఏదో ఒక వంకలు దొరుకుతాయి మావయ్య మీ అబ్బాయికి. అలా ఎందుకు చేస్తాడు వింధ్య? అబద్ధం ఎందుకు ఆడతాడు? నువ్వు నమ్మకపోతే పోనీ ఒకసారి సంధ్యకు ఫోన్ చేసి అడుగు, తను చెప్తుంది కదా. చెయ్యి. అయ్యో అత్తయ్య, తను మాత్రం నిజం ఎందుకు చెప్తుంది? వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లానే కదా ఇది. ప్లానా? వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేయడం ఏంటమ్మా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఇద్దరు కలిసి కావాలని చేసిందేం కాదు కదా. ప్రకృతి పరిస్థితులు నాకు సహకరించడం లేదు. వదిలేండి ఇంకా. అదేంటమ్మా, నీలో కొత్త వింధ్యను చూస్తున్నాను నేను. సంధ్య బాగానే ఉంది. ఏంటి మీరు చెప్పేది? బాగానే ఉందా? ఏం కాలేదా? ఏవో 2 దెబ్బలు తగిలాయంట. చా, గట్టిగా దెబ్బతిద్దాం అనుకున్నా, డిసప్పాయింట్ చేసింది. అంత డిసప్పాయింట్ అవ్వద్దు. అంతకంటే పెద్ద దెబ్బ సంధ్యకి వింధ్య ద్వారా తగలబోతోంది. నువ్వు చేసిన ఈ పని వల్ల వింధ్య మీద సంధ్య మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం ఎవరో ఒకరి జీవితం నాశనమైపోయే వరకు ఆగిపోదు. మీరు చెప్తుంది ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మేడం. ఇది నిజంగా జరిగితే జరుగుతాయా ఏంటి? అన్నీ జరుగుతాయి. వింధ్యలో ఉన్న ఫైర్ సంధ్యలో లేదా తనని తాను తగలబెట్టుకునేంత వరకు అది చల్లారనే చల్లారదు. నువ్వు యాక్సిడెంట్ చేసావు, జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. చావు బ్రతుకుల మధ్య ఉన్న సంజయ్ గారిని రక్తం కారుతున్నా అక్కడే వదిలేసి రమ్మంటావా?
వదిలేయాలి. ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు. ఏంటండి అంత డీప్ థింకింగ్ లో ఉన్నారేంటి? భార్య నుండి ప్రియురాల్ని ఎలా కాపాడుకోవాలా అని, భార్య కంట్లో పడకుండా ప్రియురాలితో ఎలా రహస్యంగా షికార్లు చేసి సరదాలు తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అబ్బా వింధ్య, ఆ అనుమానమనే భూతం నిన్నింకా వదలదా? నా వల్లే ప్రయాణం ఆగిపోయింది. పోనీ దానికి ఎన్నిసార్లైనా సారీ చెప్పమంటే చెప్తాను. కానీ సంజయ్ గారికి యాక్సిడెంట్ అయిందంటే నువ్వు నమ్మట్లేదు, ఇంకా అనుమానిస్తూనే ఉన్నావు. దానికి నేనేం చేయాలి? పోనీ ఉదయాన్నే నాతో పాటు రా, ఆ ప్లేస్కి తీసుకువెళ్తాను. అప్పుడైనా నీకు నమ్మకం కలుగుతుందో ఏమో. ఓహో, అంటే ఇలా దొరికేస్తే తప్పించుకోవడానికి ముందే అన్నీ ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట. అందుకేనా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? వింధ్య 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 వింధ్య, నువ్వింక మారవా? ఇష్యూని ఎందుకు పెద్ద చేస్తున్నావు? పరిస్థితులని అర్థం చేసుకోవేంటి? ఎవరైనా వింటే బాగోదు. చూడు, నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. నువ్వు అనవసరంగా సంజయ్ గారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. మన లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంటి, నేనే తప్పుగా థింక్ చేస్తున్నానా? హ, ఎవరైనా వింటే బాగోదా? అయితే అందరూ చూస్తే బాగుంటుందా? అందుకేనా దాన్ని వెనకేసుకుని జాలీగా రెస్టారెంట్లకి, హోటల్స్కి, అన్ని చోట్ల తిరుగుతున్నారు? అసలు కొంచెం కూడా భయం లేదా మీ ఇద్దరికి? వింధ్య, మళ్ళీ మళ్ళీ అదే మాట. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సంజయ్ గారికి యాక్సిడెంట్ అయింది, అదే నిజం. సరే, మీకదే నిజం అనుకుందాం. డైలీ రోడ్స్ మీద ఎంతమందికి యాక్సిడెంట్ అవ్వట్లేదు? వాళ్ళందరినీ మీరే కాపాడుతున్నారా? హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి దగ్గరుండి సేవలు చేస్తున్నారా? మరి నాకిచ్చిన మాటిన నా మొహాన్ని కొట్టి సంధ్యని మాత్రం ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకంటే సంధ్య అంటే మీకు అంత ఇష్టం కాబట్టి. ఇష్టం కాదు, పిచ్చి. మీకు అదంటే బాగా పిచ్చి. తన కోసం మీరు ఏదైనా చేస్తారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, నన్ను ఎంతైనా బాధ పెడతారు, మోసం చేస్తూనే ఉంటారు. సంధ్య, ఫోన్ చేసి మాట్లాడదాం. ఏమండి, నైట్ అయిపోయింది కదా, ఇప్పుడెందుకు? ఉదయాన్నే ఫోన్ చేసి చెప్దాంలేండి. అప్పుడు గాని తెల్లారే వరకు వింది గారు నిద్ర లేకుండా కూర్చోదు. ఉండు. సైలెంట్గా ఉన్నారే, సమాధానం చెప్పండి. చూడు, ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు, నమ్మే మనిషికి ఆధారాలు చూపించొచ్చు. కానీ నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. అనుమానాన్ని ఆహారంగా తీసుకుంటున్న నీకు నేను ఏమని చెప్పాలి, నీకు ఎంతని చెప్పాలి? వాదించి వాదించి నా మనసు అలిసిపోయింది. ఓ, మీ సంధ్య. మీ మనసు అలసిపోయినా పాపం, మీ సంధ్య మనసు మాత్రం మీకోసం తహతహలాడుతున్నట్టుంది. మీరు సేఫ్గా ఇంటికొచ్చారా లేదా, ఇక్కడ పరిస్థితి ఏంటా అని తెలుసుకోవడానికి తను ఫోన్ చేస్తుందనుకుంటా. లేదు, సంధ్య గారు అయి ఉండదు. శ్రీకర్ వాళ్ళు ఎవరు అయ్యుంటారు. ఫోన్ లిఫ్ట్ చెయ్యొద్దు. నీ మాటలతో వాళ్ళని బాధ పెట్టకు ప్లీజ్. అబ్బా, సంధ్య అన్నా వాళ్ళ ఫ్యామిలీ అన్నా మీకెంత కన్సర్నో. సరే, అది చూద్దాం ఎవరు ఫోన్ చేశారో. హలో. హలో వింధ్య గారు, రాజేష్ గారు ఇంటికి వచ్చారా? ఓ, శ్రీకర్ గారు మీరా? నేను ఇంకా సంధ్య ఏమో అనుకున్నాను. మా వారే కరెక్ట్ అండి. 100% కాన్ఫిడెంట్గా చెప్పారు మీరే ఫోన్ చేస్తున్నారని. ఎంతైనా మీరే కరెక్ట్ అండి. భలే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు.
ఓ రాజేష్ గారు కూడా వచ్చేసారా? పోనీలేండి, అది అడుగుదామని చేశాను. సంధ్య కూడా వచ్చేసిందండి. శ్రీకర్ గారు ఏదో అన్నారు, నాకు సరిగా వినిపించలేదు. మళ్ళొక్కసారి చెప్పరా? అదే వింది గారు, సంధ్య కూడా సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేసింది అంటున్నాను. అవునా? నాకు చాలా ఆనందంగా ఉందండి. మీరు తనతో మాట్లాడతారా? శ్రీకర్ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఫోన్ని స్పీకర్లో పెట్టండి. సరే సరే. స్పీకర్ ఆన్ చేశారా అండి? పెట్టానండి, మాట్లాడండి. సంధ్య, ఇప్పటి వరకు నేను చాలా కంగారు పడ్డానే. నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో అని నేను భయపడ్డాను. కానీ ఇప్పుడే తెలిసింది, ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నావో, ఎవరితో ఉన్నావో అని. అదేంటి వింది గారు, ఎవరితోనో ఎక్కడో ఉండడం ఏంటి? ఏంటి శ్రీకర్ గారు, భర్తవి మీకా మాత్రం తెలియకపోతే ఎలా? మీరనేదేంటో నాకు అర్థం కావట్లేదండి. ఇది మరీ బాగుంది. అసలు సంధ్య మీతో ఏం చెప్పలేదా? దేని గురించి? అదే అండి, తనకి యాక్సిడెంట్ అయింది కదా. మా ఆయనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాడు. ఆ విషయం మీతో చెప్పలేదా? బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమని నిల్లకు పోతే రాములారదురాయేనమ్మో ఈ వాడలోన. వింధ్య, బతుకమ్మ మన పండుగే. బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు నీ మిస్అండర్స్టాండింగ్ వల్ల బతుకమ్మ అంటేనే భయం వేస్తుంది. ఎందుకే, నువ్వెందుకే ఇలా చేసావు? నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? కనీసం పండుగ చేసుకునే ఆనందాన్ని కూడా నా నుంచి దూరం చేసావు కదే. అమ్మా సంధ్య, అమ్మా వింధ్య, ఏం జరిగిందమ్మా? పండగ వద్దనడం ఏంటి? ఇక్కడికొచ్చి కంటతడి పెట్టడం ఏంటమ్మా? అబే ఏం లేదత్తయ్యా. ఏమీ లేకుండానే ఇలా గదిలోకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? అసలు నీకిష్టమైన బతుకమ్మ పండగని నువ్వెందుకు వద్దంటున్నావు? నువ్వు నాకు సవతివి, 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 సవతివి. వింజ ఫోటో చూస్తూ బాధపడేంత కష్టమేం వచ్చిందమ్మా నీకు? నిజం చెప్పు, అసలేం జరిగింది? నువ్వు వద్దంటే పాపం వింతే ఫీల్ అవదా? ఈ పండగ కోసం సంధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో, తను ఎంత బాధపడుతుందమ్మా. అత్తయ్య, సంధ్య కోసం ఆలోచిస్తూ నా ఇష్టాల్ని వదిలేసుకోమంటారా? మీరే అనేవారు కదా, స్నేహం స్కూల్ వరకే, సంసారం వరకు కాదు, ఏది ఎక్కడుండాలో అక్కడే ఉండాలని మీరే చెప్పేవారు కదా. అది ఇప్పుడెందుకు వింధ్య? ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా?
అయ్యో అదేం లేదత్తయ్య. అయినా మా మధ్య ఎందుకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి? మరెందుకు వద్దంటున్నావు? ఎందుకు ఇలా నీలో నువ్వే బాధపడుతున్నావమ్మా? ఎంతవరకు వింధ్య దగ్గర నుంచి నీకు, నీ దగ్గర నుంచి తనకు ఫోన్ కూడా లేదు. ఏమైందమ్మా? మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలున్నాయా? ఆహా, చచ్చా, మా ఇద్దరి మధ్య సమస్యలే ఉంటాయి అత్తయ్య. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కదా. హ, మా మధ్య ఎప్పుడైనా అలాంటివి ఉన్నాయా? ఉండవు కూడా. మరైతే బతుకమ్మని ఎందుకు పేర్చను అంటున్నావు? చెప్పు. చెప్పమ్మా, ఎందుకు బతుకమ్మను పేర్చను అంటున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు వింధ్య. నేను ఈసారి బతుకమ్మ పేర్చలేను. ఆ సంధ్య నాతో కలిసి బతుకమ్మ చేస్తే నేను చూడలేను. ఇప్పుడు ఒకటిగా బతుకమ్మ పేర్చాలి అంటే వింధ్య రావాలి, లేదా నేనైనా అక్కడికి వెళ్ళాలి. అలా జరగడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. మళ్ళీ గొడవ అవుతుంది. హ, ఈ విషయం నేను ఇప్పుడు అత్తయ్యకి చెప్పుకోలేను. ప్లీజ్ వదినా, మనకిష్టమైన పండుగ బతుకమ్మని ఏ ఆడపిల్ల వద్దంటుంది చెప్పు? కాదనుకోదినా, ప్లీజ్. సిస్టర్, నీకెంతో ఇష్టం, మా అత్తయ్య కూడా చాలా చాలా ఇష్టమైన పండగ ఇది. అలాంటిది ఏవో చిన్న చిన్న రీజన్స్తో ఎవరి కోసమో ఈ పండుగని వద్దనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ప్లీజ్ సిస్టర్, నా కోసమైనా ఈసారి బతుకమ్మని పేరుద్దాం. ప్లీజ్ వదినా, ప్లీజ్ ప్లీజ్, నా బంగారు వదినావు కదా, ప్లీజ్. సరే, బతుకమ్మని పేరుద్దాం. కానీ ఒక షరతు. షరతా? ఏంటది? మరి మీరు నా షరతుకి ఒప్పుకుంటేనే నేను బతుకమ్మని ఆడతాను. ఏంటో చెప్పు వింధ్య. గతంలో మాదిరిగా వింధ్య నేను కలిసి ఒకే బతుకమ్మని చేయడం కాదు, వేరువేరుగా చేద్దాం. ఎవరిది వాళ్ళదే. మన ఇంటి నుండి మన బతుకమ్మని మనం తయారు చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు వింధ్య? మీ ఇద్దరు కలిసి కాకుండా వేరువేరుగా బతుకమ్మలు అంటున్నావా? అసలు ఈ విషయం సంధ్యకు తెలిస్తే తను ఎంత బాధపడుతుంది? అదంతా కాదత్తయ్య, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఈసారి నేను బతుకమ్మని పేర్చాలి. ఈ ఇంటి నుండి బతుకమ్మని నేను ఎత్తుకుని వెళ్ళాలంటే ఒక్కటిగా మన ఇంట్లో నేనే ఎత్తుకోవాలి. అమ్మ సంధ్య, నీ అభిప్రాయాన్ని నేనెప్పుడూ కాదనమ్మా. కానీ మీరిద్దరూ కలిసి ఒక్కటిగా పేర్చే బతుకమ్మలు ఇప్పుడు విడివిడిగా రెండవుతున్నాయి. ఒకటిగా ఉండాల్సినవి రెండుగా మారుతున్నాయి. అసలు అంతలా మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందమ్మా? అలా ఏముంటుంది అత్తయ్య? మీకు గుర్తుందా, నాకు పెళ్ళైన కొత్తలో మీరే అనేవారు, అదేంటమ్మా ఎవరి బతుకమ్మని వారే ఎత్తుకోవాలి, స్నేహం కోసం ఇద్దరూ కలిసి ఒకే బతుకమ్మని చెయ్యడం ఏంటి అనేవారు. ఎన్నిసార్లు మేము ఒకటిగా మా స్నేహం కోసం చేశాం. ఇప్పుడు మా రెండు కుటుంబాల కోసం రెండుగా చేస్తాం అత్తయ్య, ప్లీజ్. అర్థం చేసుకోండి అత్తయ్య, వేరువేరుగా చేస్తాం. అది కూడా మీరు ఒప్పుకుంటేనే. లేదంటే ఈసారి బతుకమ్మని క్యాన్సిల్ చేసేద్దాం. ఇంతకాలం ఒకే చోటుండి కలిసి చేస్తాం అనేవాళ్ళు మీ ఇద్దరు. అలాంటిది ఇప్పుడు తూర్పు పడమరలాగా విడివిడిగా చేస్తాం అంటున్నావు. సరేనమ్మా, నీకు నచ్చినట్టే చేద్దాం. మరి ఈ విషయం సంధ్యతో చెప్పాలి కదా. నేను మాట్లాడతాను అత్తయ్య, తను నా మాటని కాదన్నది కదా. సరేనమ్మా, మరి ఈ విషయాన్ని వింధ్యతో నేను మాట్లాడతానులే అత్తయ్య. వదినా, నేనున్నాను కదా, నేను చెప్తాలే. అమ్మా, వింధ్య వదినతో ఈ ఒక్కసారికి వేర్వేరుగా చేద్దామని చెప్దాం. వింధ్య వదిన ఏమీ అనుకోదు, తన స్నేహితురాల్ని అర్థం చేసుకుంటుంది. వదినా, నువ్వు
బతుకమ్మని పేరుస్తున్నావు కదా. సూపర్ సిస్టర్, నువ్వు బతుకమ్మను పేరుస్తా అని మాటిచ్చావు కదా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సూర్యాపేట చుట్టుపక్కల మొత్తం మన బతుకమ్మతో ధూమ్ధాం లేపాలి. అత్త, ప్రతి సంవత్సరం ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి బతుకమ్మలో ప్రైజ్ కొట్టేవాళ్ళంట కదా. ఈసారి మన ఇంటి నుండి వింధ్య సిస్టర్ ప్రైజ్ కొట్టాలి. సిస్టర్, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఏమంటావు? సరే. గుమ్మరే గుమ్మ గుమ్మ గొనుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కానలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా శ్రీజ, ఏమైంది? ఎందుకు వదిన ఆ మౌనికి ఇలా మాట్లాడుతుంది? ఏమంటుంది? వింధ్య వదిన మన గురించి తక్కువగా చేసి మాట్లాడమని మౌనికకి చెప్పిందంట. అందుకే తను అలా మాట్లాడిందంట. ఇంకోసారి ఫోన్ చేయొద్దు అంటోంది. మీ పండగ మీరు చేసుకోండి, మాకెందుకు అంటోంది. శ్రీజ, అది తనేదో మూడ్లో ఉండుంటుందిలే. లేదు వదిన, తను చాలా సీరియస్గా చెప్పింది. అసలు విన్య వదిన ఫోన్ తనెత్తి ఎందుకు ఇలా బాధ పెడుతూ మాట్లాడింది? అదేం ఉండదులే, నేను మాట్లాడతాను, సరేనా? అత్తయ్య, అది ఏంటమ్మా నా కూతుర్ని అలా బాధ పెట్టడం ఏంటి? అయినా ఆ మౌనిక అలా ఫోన్ మాట్లాడుతుంటే వింధ్య ఏం చేస్తుంది? అలా అనటం కరెక్ట్ కాదు కదా. నువ్విప్పుడే వింధ్యకి ఫోన్ చేసి మాట్లాడమ్మా. అమ్మా వద్దమ్మా, ఫోన్ మౌనిక దగ్గరుంది, ఏది పడితే అది అంటోంది. ఆ మాటలు విన్న నేనే ఇంత బాధపడుతున్నాను. సంధ్య వదిన వింటే చాలా ఫీల్ అవుతుందమ్మా. అసలేం జరిగిందని అలా అంటుంది? ఉండు, నేనే వెళ్ళి వాణిగారితో జరిగిందంతా చెప్పేస్తాను. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ఈరోజు పండగ కదా, ఎందుకు చెప్పండి? వాళ్ళ ఇంట్లో ఏం డిస్టర్బెన్స్ ఉందో ఏమో. అయినా మౌనిక గురించి మనకి తెలిసిందే కదా, తను కొంచెం తేడా మనిషి. అత్తయ్య, ఈ పండగ అంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. నిజంగా ఆ మాటలన్నీ మౌనికే అందా, లేకపోతే వింధ్య ఏమైనా? అయ్యయ్యో అత్తయ్య, అలాంటిదేం ఉండదు. వింధ్య గురించి మీకు తెలుసు కదా, శ్రీజ నాకెంతో, వింధ్యకు కూడా అంతే. తనకి శ్రీజ అంటే చాలా ఇష్టం. ఆ మౌనిక వింధ్యకి తెలియకుండా ఇలా మాట్లాడుంటుంది. నేను మాట్లాడతాను అత్తయ్య, దయచేసి మీరు ఇదంతా ఏం మనసులో పెట్టుకోవద్దు. శ్రీజ, జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. అయ్యో అదేంటి నువ్వు సారీ చెప్పడం ఏంటో దినా? ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. ఈ పండుగని మనం హ్యాపీగా చేసుకుందాం. సిస్టర్, హ్యాపీయే కదా? ఎలా ఇచ్చాను? సూపర్గా ఇచ్చావు. అయినా వాళ్ళకి నాకు ఫోన్ చేయాల్సిన పనేంటి? ఆవిడ గారు మాట్లాడొద్దు అంటున్న వినకుండా ఎవరో ఒకరితో ఫోన్లు చేయిస్తుంది, బుద్ధి లేకుండా. ఆవిడ సొంతంగా విడిగా బతుకమని చేస్తే ఏమైంది? సిస్టర్, నువ్వు ఇదే మాట మీద నిలబడతావు కదా, వెరీ గుడ్. శ్రీజాకి ఇచ్చాను కదా, ఖచ్చితంగా సంధ్య కూడా తగులుతుంది. సో మనం ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టబోతున్నాం. అక్కడ సంధ్య రెడీ చేసింది, ఇక్కడ మనం బతుకమ్మని పేర్చి రెడీ చేశాం. సిస్టర్, ప్రైజ్ తప్పకుండా మనకే వస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ప్రైజ్ అని అంటున్నావేంటి? అదే అత్త, సంధ్య కూడా బతుకమ్మని చేస్తుందంట కదా. ఇక్కడ వింధ్య సిస్టర్ పేర్చింది,
పోటీ వీళ్ళిద్దరి మధ్య పడుతుందేమో, ప్రైజ్ ఎవరికి వస్తుందా అని మాట్లాడుకుంటున్నాం. అదేంటమ్మా, ప్రతి సంవత్సరం ఇద్దరు కలిసే చేసేవారు కదా. కానీ ఈసారి మీ ఇద్దరు కాంపిటీటర్స్ అవడం ఏంటి? ఓకేనా మరి? ఓకే కాకపోవడానికి ఇందులో ఏముందత్తా, జస్ట్ పోటీనే కదా. సంధ్యకి వింధ్యకి మధ్య పోటీ ఉండకూడదు, అలా ఎప్పుడూ లేదు. ఏ ఎందుకు ఉండకూడదత్తా? పోటీయే కదా, స్పోర్టివ్గా తీసుకోవాలి. సిస్టర్, నువ్వేమంటావు? అవునత్తయ్య, అయినా అది నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. మేం దీన్ని పోటీగా అనుకోవడం లేదు. బతుకమ్మని సంధ్య పేరుస్తుంది, ఇటు నేను పేరుస్తున్నాను. ఈ రోజు నుండి మేము స్నేహితులం కాదు, కాంపిటీటర్స్ మీ. ఈ రోజు నుంచి కాదు, ఈ రోజు మాత్రమే అనాలి, సరేనా? సరే. ఎప్పుడు ఒక్క బతుకమ్మగా వెళ్ళే అమ్మవారు ఈసారి మాత్రం 2 బతుకమ్మలుగా వెళుతున్నారు. చూద్దాం ఆ ప్రైజ్ కూడా ఎవరికొస్తుందో. ప్రైజ్ నాకే వస్తుంది. నేను సంధ్యని ఓడిస్తాను. అయినా నాకు దానికి పోలికేంటి? ఛీ! ప్రతి సంవత్సరం నేను చేయడం వల్లే బతుకమ్మ అంత అందంగా వచ్చేది. అలాంటిది ఆ సంధ్య నాకెలా పోటీ రాగలదు? ఛాన్సే లేదు. అబ్బా, ఈ పండగ పేరుతో సంధ్య వింధ్యాల మధ్య డైరెక్ట్గా అసలైన పోటీ మొదలవ్వబోతోంది. ఏంటో, ప్రకృతి దైవం అన్నీ నాకు తెగ హెల్ప్ చేస్తున్నారు. ఈ పోటీలో వింధ్య గెలిస్తే ఎవరికి నో ప్రాబ్లం, కానీ సంధ్య గెలిస్తే మాత్రం వింధ్యకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ ప్రభావం సంధ్య మీద గట్టిగా ఉంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సంధ్య, బావున్నావా అమ్మా? బాగున్నాను అత్తయ్య. పార్వతి గారు, మీరెలా ఉన్నారు? బావున్నాం వాణి గారు, మీరు బావున్నారు కదా? చాలా బాగున్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను. అమ్మ సంధ్య, నీకు చెప్పకుండా మేం బతుకమ్మను పేర్చుకున్నావని నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. మేమే మీకు చెప్పకుండా బతుకమ్మని పేర్చుకున్నాం. మీరేం ఫీల్ అవ్వలేదు కదా? అదేం లేదమ్మా. సంధ్య, ఇప్పుడే విషయాలు తేలిపోవాలి. వాణి గారు ఇక్కడే ఉన్నారు, వింధ్య మౌనిక కూడా ఇక్కడే ఉన్నారు. మౌనిక, నువ్వు ఇందాక శ్రీజతో ఫోన్లో ఏదో మాట్లాడావంట. సంధ్య, వాణి గారి ముందే క్లారిటీ తీసుకుందాం. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా. ముందు బతుకమ్మ ఆడదాం, పదండి. ఒక్క నిమిషం అమ్మా. శ్రీజ, ఏం జరిగింది? అత్తయ్య, ఏం లేదు. శ్రీజ ఫోన్ చేస్తే మౌనిక ఏదో మాట్లాడింది. అదంతా తర్వాత మాట్లాడుకుందాంలేండి. మౌనిక, ఏంటిది? శ్రీజతో ఏం మాట్లాడావు చెప్పు. వాళ్ళని నువ్వేమన్నావు? హట్ చేసేలాగా ఏమన్నా మాట్లాడావా నువ్వు? వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ చేసి శ్రీకర్ చెయ్యి పని చేయకుండా ఉండడానికి కారణం నువ్వే అని తెలిస్తే నీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏంటి టైం చూసుకుని ఇలా తగులుకున్నావు? ఇప్పటికిప్పుడు నేను డబ్బు ఎలా తేవాలి?
ఇదేంటి మౌనిక మాట్లాడుతుంది ఎస్ఐ గారిలా ఉన్నారు. ఆయనతో మౌనికకేం పని? టుంగుటియాల 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 పలహారపు వాయనాలు సేయి మారగా టుంగుటియాల టుంగుటియాల తీపి తీపి రుసులతోటి నోరు ఊరగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మీరు ఎంతో అందంగా పూలతో అలంకరించిన బతుకమ్మలకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎంతో అందంగా న్యాయ నిర్ణేతగా మన కోసం స్పెషల్గా వచ్చి మనతో బతుకమ్మ ఆడి పాడిన శిరీష గారు జడ్జిమెంట్ ఇస్తారు. శిరీష గారికి బాధ్యత అప్పచెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చిన వాణి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ అందరి బతుకమ్మలు చాలా అందంగా ఉన్నాయి. ఈ ఎంపిక చాలా జెన్యూన్గా జరిగేలా చూసుకుంటాను. దానికోసం మీ అందరి ఓటింగు నాకు కావాలి. ఎవరి బతుకమ్మ బావుందో ఓ చీటీ మీద రాసి ఆ బౌల్లో వేయండి. సూపర్ ఐడియా. శిరీష గారు మీరు చెప్పినట్టే చేద్దాం. వింధ్య సిస్టర్, ఎలా అయితే ఏముంది, గెలిచేది నువ్వే కదా. ప్రైజ్ ఆ సంధ్యకి రాకూడదు, అలా జరగకూడదు. నా పేరు మాత్రం రాకూడదు. నేను గెలవకపోయినా పర్వాలేదు, కానీ వింధ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. అది ఓడిపోతే తట్టుకోలేదు. అమ్మా గౌరమ్మ, నువ్వే చూడు తల్లి. ఇటివమ్మా. ద విన్నర్ ఈస్. అబ్బా, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. త్వరగా చెప్పండి. అంత కంగారెందుకమ్మా, జస్ట్ వెయిట్. విన్నర్ ఎవరో పేరు అనౌన్స్ చేసేది నేను కాదు. ఎవరంటే వాణిగారు. శిరీష గారు, మళ్ళీ ఇదేంటి? మీరు చెప్తేనే బాగుంటుందండి. అత్త, ఎవరి పేరుందత్తా? చెప్పత్తా, త్వరగా చెప్పత్తా.
ద విన్నర్ ఈజ్ సంధ్య. కంగ్రాట్స్ సంధ్య. థ్యాంక్స్ అత్తయ్య. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్. చూసావా, నీ ఫ్రెండ్ నిన్ను ఓడగొట్టేసింది. ఎంత ఆనందంగా సంబరంగా ఉందో చూడు. అయినా తన చేతిలో నువ్వు ఓడిపోవడం ఏంటి? నాకు చాలా అవమానంగా ఉంది సిస్టర్. దాని చేతిలో ఓడిపోయాక నేనిక్కడ ఉండడం ఎందుకు? వింధ్య, ఆగమ్మా, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అయిపోలేదు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అంటూ చాలా ఉన్నాయి. పైగా ఇక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్లే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. నీ చేతుల మీదుగా నువ్వే సంధ్యకివ్వాలి. తీసుకోమ్మా. అదేంటి? మీరే కదా గెస్ట్, మీరే ఇవ్వాలి కదా. అదేం కుదరదమ్మా. రూల్ ఈస్ రూల్. నీ మీద గెలిచింది కాబట్టి నువ్వే ఇవ్వాలి. అయినా నీ చేత్తో బహుమతిస్తే నీ సంధ్య ఎంత ఆనందపడుతుందో నీకు తెలుసు కదా. తెలుసు. వింధ్య, నిన్ను నేను గెలిపించలేకపోయానే, కానీ ఈ గెలుపు నీదేనే. నీ చేతుల మీదుగా తీసుకుంటున్న ఆ మొమెంటో ఒక్కరిది కాదే, మనిద్దరిది. అమ్మా సంధ్య, రామ్మా. రా వింధ్య, రా వింధ్య, రా. ఇదిగోమ్మా.